ప్రార్థనలో, స్వస్థత ప్రార్థనలు కూడా జరిగే కృప ఉంటుంది. ఎన్నో ఉన్నాయి. ఆ కృపలో నిన్ను దేవుడు స్థిరపరిచినప్పుడు ఆ కృపలో నుండి నువ్వు బయటికి పడిపోకూడదు. కొంతమంది బాగా పాడేవాళ్ళు ఉంటారు. నేను బాగుపడుతున్నా, అమ్మాయి కంటే బాగుపడుతాను, ఆ అక్క కంటే బాగుపడతాను, ఈ అన్న కంటే బాగుపడతాను అని నీలో వచ్చిందంటే కృపలో నుంచి నువ్వు జాగ్రత్త తినాలి. కృపలో నుంచి ఎలా పడిపోతున్నావు? ఆమేన్. బాగా ప్రార్థన చేస్తాం, ఉచ్చరింప చెక్కి కానీ దేవుని యొక్క మూలుగులతో మంచి మంచి మాటలు ప్రార్థన చేస్తుంటాం. లోతైన మర్మాలు కలిగిన వాక్యాలు ఎత్తుకొని ప్రార్థన చేస్తుంటాం. నేను బాగా ప్రార్థన చేస్తాను అక్క, నువ్వు ప్రార్థన చేస్తావు అక్క, నువ్వు ప్రార్థన చేస్తున్న ఆత్మలో గడగడ గడగడ అంటుంటారు అన్నప్పుడు ఏం చేస్తుంది? డరడా డరడరా మనకు చెట్లు ఎక్కుతా ఉంటుంది. ఏమవుతుంది? మనకు చెట్లు ఎక్కుతా ఉంటుంది. అక్కడ ఎక్కిస్తుంటుంది, నేను ఎక్కుతుంటుంది. అల్లయ్య ఆడంటది, అవును నిజమే, నేను చేస్తే భలే అద్భుతాలు జరిగాయి అవును అన్నప్పుడు అప్పుడు సైతానికి చెప్తుంది ఎరిగే ఇంచి కాదు. ఆమె ఏమైపోతుంది? కృపలో నుంచి ఎప్పుడు కూడా కాస్తంత ఇంచంత మనలో గర్వము రాకూడదు. ఆమేన్. మనం ఎప్పుడు కూడా వినయ విధేయతలు కలిగిన వారమై ఉండవలసిన వారమై ప్రార్థన. ఆమేన్. కావడనంట. ఎందుకో కానీ పాస్టర్ గారు మీకేం ప్రార్థన ఇస్తారు, మేమంటే అంత హల్లెలూయా ఏమంటుందంటే మీకే ప్రార్థన ఇస్తాడు పాస్టర్ అంటే. అవును, మేమంటే మళ్ళీ ప్రార్థన చేస్తాం. అప్పుడు ఏమవుతుంది తెలుసా? దేవుడు చూసి అవునమ్మా నువ్వు మళ్ళీ ప్రార్థన చేస్తావు. అప్పుడు మంచి ఒక శోధన వచ్చిందనుకో, అప్పుడు నీ ప్రార్థన ఏమైనమ్మా. హల్లెలూయా. చూడండి, దేవుడి ఇచ్చిన అవకాశములో ఎంత మేరకు ఉండాలో అంత మేరకు ఉండాలి. ఆ గీత దాటావా చెప్పాలి, గీత దాటనే దాటకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. కృప ఉచితమే, కానీ దాన్ని కాపాడుకోవడం ప్రయాసపడాలి. ఈ బహుమానం నీకు ఉచితమే, దీన్ని పగిలిపోకుండా పాడవపోకుండా జాగ్రత్త పరుచుకోవడమో మనము. అవునా కదా? ఏములు ఇచ్చేళ్ళని పడేసామనుకో ఏమైతుంది? హల్లెలూయా హల్లెలూయా. కృప నిన్ను సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. ఆమేన్. కృప ఉన్నతమైన రాజుకు కూడా లేని స్థానంలో, ఈ లోకములో ప్రధానమంత్రికి లేని స్థానంలో, రాజుకు లేని స్థానంలో నువ్వు కూర్చుంటావు. హల్లెలూయా. నేను మాట చెప్పనా, రేపు పరలోకంలో నువ్వు ఉంటావు, వాళ్ళు ఉండరు. అటు చూస్తాడు ఇట్ట, అరే నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అనుకో, ఈ ఊర్లో మంచి రాజు ఉన్నావు అనుకో, రాజు చచ్చిపోయాడు, నువ్వు కూడా చచ్చిపోయినావు అనుకున్నావు. రేపు పోయి పరలోక సింహాసనం దగ్గర కూర్చోండు టీవీగా. ఇది చూస్తుంటాడు, ఆడ ఏంది నొప్పులు అరుస్తూ ఉంటాడు, కేకలు వేసుకుంటా. ఇటు చూస్తాడు, నువ్వా? అదేంటి నువ్వు ఆడ కూర్చున్నావు, నేను ఏడ కూర్చున్నావు అంటే, దేవుడికి స్తోత్రం, కృప నన్ను ఎత్తుక్కుంటూ వచ్చింది. నిన్ను ఎత్తుక్కుంటూ వచ్చింది కానీ నువ్వేం చేసావు? కృపను లెక్క చేయలేదు. హల్లెలూయా. కృప నన్ను ఎత్తుకుంటూ వచ్చింది, నేను గట్టిగా పట్టుకున్నాను. కృప నేను ఎత్తుకొచ్చి వచ్చింది, నువ్వేం చేసావు? విడిచిపోయి. అందుకని ఆ కృప నన్ను రాజునిగా చేసింది. అదే కృప నిన్ను ఈరోజు కృపను విడిచిపెట్టావు కాబట్టి నువ్వు ఎక్కడున్నావు? హల్లెలూయా. కృప సింహాసనం దగ్గరికి తీసుకెళ్తా. చెప్పకూడదమ్మా. ఆ కృపలో నిలకడగా ఉండాలి. నీ ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుస్తుంది, నీ ఆర్థిక స్థితులను మెరుగుపరుస్తుంది, నీకున్నటువంటి రోగాలను సైతము దూరం చేసే కృప. హల్లెలూయా. ఆ కృపయే నేటి వరకు బ్రతికించు. ఆ కృప కింద నువ్వు నిలబడాలి. ఆస్తులు అంతస్తులు ఏమున్నా ఏం లేకపోయినా యేసయ్య కృప ఉంటే చాలు. ఆమేన్. నీ కృప నాకుంటే చాలు యేసయ్య. హల్లెలూయా. ఆ కృప నిత్య జీవమునకు దారి. ఆమేన్. ఆ కృపయే యేసుక్రీస్తు ప్రభు. చెప్పకూడదమ్మా? హల్లెలూయా హల్లెలూయా. అందుకే వాళ్ళు చూచారు, బాగున్నారు, మంచిగా ఉన్నారు,
సమాజంలో చాలా బాగా పద్ధతిగా ఉన్నారు, పాటలు బాగా పాడుతున్నారు, ఆరాధన బాగా చేస్తున్నారు, అన్ని బాగా చేస్తున్నారు. పాత ఏం చెప్పాడు తెలుసా? కృప కింద నిలబడి ఉన్నాడు చెప్పడు. ఎందుకు చెప్పాడు? వీళ్ళల్లో కొంచెం చిన్న భేదాలు కనపడ్డాయి. ఆమె పోయమ్మ నాయన, దేవుడేమో వీళ్ళకి వరాలు ఇచ్చాడు. అయ్యో వీళ్ళు చక్కగా పాటలు పాడుతున్నారు, చక్కగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, ఇంత గొప్ప మనుషులే. కానీ వీళ్ళల్లో చూస్తే కాస్త ఏమున్నాయంట? చిన్న భేదాలు ఉన్నాయి. ఈ భేదాలు వీళ్ళని ఎక్కడ పడజేస్తుందని చెప్పి ఆయన ఏం చేశాడు? అమ్మా, మీరందరూ దేవుని కృపయందు నిలకడగా ఉన్నాయి. ఎందుకంటే ఆ కృపలోని తొలగిపోతే మీరు దేవుని సింహాసనం యొద్దకు చేర్చబడ్డాడు. ఆ కృప నిన్ను కాపాడుతుంది, ఆ కృపయే నేటి వరకు నిన్ను బ్రతికిస్తుంది అని వాళ్ళు హెచ్చరిక చేశారు. వరము ఏడాది పనికి వస్తుంది, ఉపయోగించుకుంది. పాట ఏడాది పడుతుంది, పాడింది. అంతే కదా? ఇవన్నీ కాస్త దేవుని కనపరచడానికి నీవు ఇవ్వబడినవే. కానీ అయితే కృప మాత్రము నిత్యముని ఆయన రాజ్యంలోకి చేస్తాను. దాన్ని కనిపెట్టుకో, దాన్ని గట్టిగా పట్టుకో. పాట పట్టుకొని పరిగెత్తమా. హల్లెలూయా. నాకు దర్శనం వరం ఉందని చెప్పేసి ఊరంతా చెప్తూ, నాకు ప్రార్థన చేసే శక్తి ఉందని ఊరంతా. నీ ప్రార్థన ఉంటే ప్రార్థించి దేవుడి కార్యం చేస్తా. పాట ఉంటే పాట పాడు, దేవుని మహిమపరచు. ఇంతవరకే. దాని మీద ఎక్కువ మాటలు మాట్లాడకూడదు, దాని ఎక్కువ మీద. హల్లెలూయా. ఒక ఆయన అనేవాడు, నేను ఒకరోజు ఒక గ్రామానికి వెళ్ళాను. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. అతని దగ్గరికి వచ్చి అంటాడు, దెయ్యాలు ధరిమే వరం నాకు అన్నాడు. ఏంటంట? దెయ్యాలు ధరిమే వరం నాకు అన్నాడు. నేను అన్నాను, దెయ్యాలు ధరిమే వరం నీకు కావాలా అన్నాను. అవును పాస్టర్ గారు, ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తుంటే దెయ్యాలు అట్ట ఎగురుతున్నాయి కదా, అలాంటి దెయ్యాలు తరిమే శక్తి నాకు కావాలన్నాను. నాయనా, దెయ్యాలు తరిమే శక్తి కాదు, యేసయ్య నాకు కావాలని చెప్పి యేసయ్య శక్తి కోసం అడుగు, కానీ దెయ్యాలు తరిమే శక్తి నీకెందుకు అన్నాను. హల్లెలూయా. అది యేసయ్య ఇస్తాడు ఎప్పుడు నువ్వు దేని కోసం అడుగుతున్నావు. హల్లెలూయా. దేనికోసం అడుగుతున్నావో దాన్ని బట్టి దేవుడు నీకు ఇస్తాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? హల్లెలూయా. అడిగే పద్ధతి కూడా తెలుసుకోవాలి. వెంటనే నేను తర్వాత నిదానంగా చెప్పాను, దేవుని దగ్గర కనిపెట్టు, దేవుని దగ్గర ప్రార్థన చేయి, దేవుని దగ్గర ఎత్తుకో, దేవుడు ఖచ్చితంగా ఒకరోజు ఆ వరం ఇస్తాడు. ఆమేన్. ఇప్పుడు ఆడున్నాడు ఆ వరం, పెద్ద గడ్డం పెంచుకుని ఊర్లో తిరుగుతుంది. ఆయన ఒక దెయ్యాల తర్వాత అనుకున్న ఆయన ఏమైపోయాడు? దెయ్యం అయిపోయాడు. నన్ను చూసి పరపడి దాక్కుంటున్నాడు. హల్లెలూయా. నాటుపాలిలో. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎందుకంటే కృపలో నుంచి పడిపోతున్నాడు. వరాలు శాశ్వతం కాదు, పాటలు శాశ్వతము కాదు. పాడు కనపడచ్చు, ఆమేన్. కానీ కృప విలువైనది. పాటల కంటే, వరాల కంటే, అన్నిటికంటే దేవుని కృప విలువైనది. అందుకే వాళ్ళకి చెప్పాడు, బాబు, సహోదరులారా, మిమ్మల్ని చూస్తే నాకు ఒక మాట చెప్పాలనిపిస్తుంది అంటే అప్పుడు చెప్తున్నాడు పౌలు, బర్నబా, అంత బాగుంది, దేవుని కృప యందు నిలకడగా ఉంది. ఇది నుంచి తొలగిపోయారా, మీ పాడు చిన్నది కాదు. మీరు పాటలు పాడినా, దేవుని ఆరాధించిన, అద్భుతాలు చేసే శక్తి మీకున్నా, ఎన్నో మహిమలు కార్యాలు చేసే శక్తి మీకున్నా, కృప లేనిదే. కృప జీవము కంటే ఉన్నతమైనది. హల్లెలూయా. నీ ప్రాణము కంటే ఉన్నతమైనది. ఆ కృపను ఎప్పుడు కూడా విడిచిపెట్టుకో, చచ్చిపోయినంత వరకు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఒక 5 మాటలు మీకు చెప్పాలనుకున్నాను. నెంబర్ 1, అందుకే అంటున్నాడు, కంటిన్యూ ఇన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్.
కంటిన్యూ ఇన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. కృప యందు నిలకడగా ఉండండి. ఆ కృప నిన్నింకను బలపరుస్తుంది. ఆ కృప నేను ఆరోగ్య క్షేమములు చేస్తుంది. ఆమేన్. అది దేవుడే నీకిచ్చిన కృప, ఉచితంగా వచ్చింది. ఆమేన్. ఇప్పుడు ఆ నూనె కొనేదా? కొనగలరా? కొనే నూనె కాదు అక్కడ. కొనే నూనె వేరే, కొనలేని నూనె. కొనలేనిది ఏంటంటే పరిశుద్ధాత్మని ఎవరైనా కొంటారా? పరిశుద్ధాత్మని ఎవరైనా కొనగలరా? ఆయన ఉచితం. ఆ నూనె ఉచితం. అడుగువానికి ఆయన ఇస్తాడు, ప్రేమించే దానిలోనికి వస్తాడు. అంతే. ఆయన ఉచితం. పరిశుద్ధాత్మ ఉచితం. ఆమేన్. కృప ఉచితం. హల్లెలూయా. వరాలు ఉచితం. డబ్బులు పెడితే వరాలు రావు. అన్ని ఉచితమే దేవుని దగ్గర. చెప్పడం అయితే నీవు నిలబడి ఉండాలి. ఎక్కడా? కృపలో. ఏ కృప? దేవుని కృపలో నువ్వు నిలుచుంటే ఖచ్చితంగా దేవుడిని బహుగా దీవిస్తాడు. ఎంతమందికి అర్థమైంది? కృప తలంచుచు మేలు యోచించు అంటే కృపను తలంచుకో. దేవా, నేను ఏ పాటి వాడని, నేను బలహీనుని, నేను ఎలా ఉన్నాను ఒకప్పుడు, ఇప్పుడు ఎలా ఉన్నాను? నీ కృప కాదా? నేను బ్రతుకున్నానంటే నీ కృప కాదా? ఈరోజు ఆరోగ్యంగా ఉన్నంటే నీ కృప కాదా? నీ కృపయే కదా నన్ను ఈరోజు ఇంత చేసింది. ప్రభు అని కృప తలంచుకోవాలి. ఆమె కృపను తలంచుకుంటూ మన జీవితాన్ని బండిని నెట్టాలా. ఆమె మన బండిని చేయాలా? నెట్టాలి. ఆ కృప మనల్ని ఏం చేస్తుందంటే వెనకుండి నెడతా ఉంటుంది. హల్లెలూయా. కృపను వెనక్కి తోచేసామంటే ముందుకు వెళ్ళలేదు. హల్లెలూయా. కృప బదులు వేరే ఒకటి వచ్చి కూర్చుంటాడు. ఆమె హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పాస్టర్ గారు ప్రార్థన మెసేజ్ ఇస్తూ పొరపాటును కృపమ్మని వెంబడించానంట. కృపను వెంబడించాను. కృపమ్మని వెంబడించానంట. నేను లేచి అయిపోయింది మీటింగ్. కృపమ్మ పాస్టర్ గారు నిన్ను వెంబడించమని అడగదు, కృపమ్మని వెంబడిస్తూ ఆపలేరంట. హల్లెలూయా. అంటే దీని అర్థం ఏంటంటే ఏం చెప్పినా చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఏం చెప్తున్నాడో వినాలి అనే. హల్లెలూయా. ఆయన ఏదో నోరు కొంత మెల్ట్ అయిపోలేకపోయిందని కృపమ్మను వెంబడించాల. కృపను వెంబడించమన్నాడు. ఆ తర్వాత కృపమ్మను వెంబడిస్తున్నారంట. కృపం ఆడిపోతే ఆడిపోతున్నాను. హల్లెలూయా. అంటే మనకి ఈ లోకంలో అవగాహన లేకుండా బ్రతుకుతున్నామని అర్థం. ఆమేన్. కృప అర్హత లేని వారికి ఇచ్చాను. ఆమేన్. యోగ్యత లేని వారికి ఇచ్చాను. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే నీ కృపే ప్రభు. నేను ఆరోగ్యంగా ఉన్నానంటే నీ కృప ప్రభు. నేను బ్రతికి జీవిస్తున్నంటే నీ కృప ప్రభు అని ఎప్పుడైతే ప్రభు దగ్గర నువ్వు తలంచుకొని ప్రార్థనలో వినయ విధేయతతో ముందుకెళ్తామో అప్పుడే ఆయన కృప నీ మీదకి వస్తూ ఉంటాడు. ఆ కృప లేనిదే నువ్వు బ్రతకలేదు. ఆ కృపలోంచి బయటికి వెళ్ళదు. ఎన్ని పట్టించుకోవద్దు. ఆమె వాళ్ళు చెప్పినా వీళ్ళు చెప్పినా చాలామంది చెప్తున్నాను చూడండి. 10 మందిని ఎగ్జాంపుల్ తీసుకున్నాను, 5 మంది చెడిపోయారు. ఆ చెడిపోవడానికి ఒక గ్రూప్ లీడర్ ఉంటారు. ఆమె అవునా కదండి? 5 మంది కనీసము 10 మందిలో 5 మంది బాగుపడ్డారు, 5 మంది మంచిగా లేరు. కారణం ఏం చెప్పను ఒకసారి? 10 మందిలో 5 మంచోళ్ళు 5 చెడ్డోళ్ళు ఎందుకు అయ్యారు మీరు చెప్పండి. ఏదో ఒక అమ్మ మాట విన్నట్టే కాదా? హల్లెలూయా. హల్లెలూయా. ఒక 5 మంది ఎందుకు వెళ్ళలేదు అంటే ఓ మంచి వాళ్ళలో మంచి మాటలు చెప్పింది కాబట్టి ఒక 2 గ్రూపులు చేద్దాం అక్కడ, అంతే. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీవు బుద్ధి కలిగిన కన్యక వల్లే, బుద్ధి కలిగిన కుమారుని వల్లే దేవుడిచ్చిన కృపలో నిలబడి ఉంటూ ఖచ్చితంగా నీకు మేలే జరుగుతుంది, కీడు జరగదు. మేలు జరుగుతుంది కానీ కీడు మాత్రము, మేలు జరుగుతుంది కీడు మాత్రము. నీ కష్టాలు తొలగిపోతాయంటే ఖచ్చితంగా తొలగుతాయి. ఎక్కడ ఉంటే? కృప కింద ఉంటే, దేవుని కృప యందు నిలబడి ఉంటే.
ఖచ్చితంగా జరుగుతుందండి. ఆమె హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు క్షేమగా మిమ్మల్ని దేవుడు ఆస్వాదించును గాక. మీ కష్టాలలో, కన్నీళ్ళలో, బాధలలో, ఇరుకులలో దేవుడు మీకు తోడై ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం, మోకరిద్దాం. హల్లెలూయా హల్లెలూయా రబబ శేకిత రబలబరబ. తండ్రి దేవానికి వందనాలు. ఆశ్చర్యమైన నీ కార్యాలు అయ్యా మేము చూచినట్లయినా అయ్యా నీ కృప కింద నిలబడాలి ప్రభా. దేవుని కృపయందు నిలకడగా ఉండండి అయ్యా. మేము నీ కృపయందు నిలకడగా ఉండే విధంగా అయ్యా మేము బుద్ధి కలిగి అయ్యా ఈ లోకంలో వాళ్ళ మాటలు వీరి మాటలు వినక అయ్యా, వారి మాటలు వీరి మాటలు వినక అయ్యా, వారి శాస్త్రాలు వీరి శాస్త్రాలు మాకు పట్టించకూడదు ప్రభా. అయ్యా వారు ఇలా ఉన్నారే, మేమెందుకు అలా ఉండకూడదు. ఆమె ఇటు చేస్తుంది, ఆమె బాగానే ఉందే, మేము చేస్తే కూడా మేమెందుకు బాగుండకూడదు. నిజమే, ఒకవేళ ఆమె కృపలో నుండి పడిపోయి ఆమె లోకంలో జీవిస్తుందేమో బిడ్డ. నువ్వు ఇలాగ ఉంటే ఎట్లా? ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. అవును ప్రభా, కృప లేనిది మేము బ్రతుకుతాం. కృప జీవము కంటే ఉన్నతమైనది. ప్రార్థన చేద్దామా, ప్రార్థన చేద్దామా, ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి స్తుతి స్తుతి. మాట్లాడకూడదు, మాట్లాడకూడదు. పిల్లలు పిల్లలు మాట్లాడకూడదు. పిల్లలు పిల్లలు మోకరించండి. స్తుతి స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. ఎస్, థ్యాంక్ యూ జీసస్. కీర్తన ప్రార్థన చేస్తుంది. తదుపరి మనం అందరం కూడా ముందుకు వెళదాం.